వచ్చిన అందరికీ నమస్కారాలు. నిన్న బోగోలు మండల వైసీపీ కన్వీనర్ మధ్యపోయిన వీర్రఘు జాతీయ నాయకులుగా పేర్కొనే అతను లడ్డూ గురించి మాట్లాడడం జరిగింది. మరియు వెంకటేశ్వర స్వామి గురించి కూడా మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, రఘు గారు కూడా అన్నం సంబోధించడం కూడా కష్టమే. మధ్యపోయిన వీర్రఘు నీకు ఒకటే చెప్తుండా, గతంలో ఏం చేసిన శాస్త్రాలు చేస్తే దేవుడితో పెట్టుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. 3 కొండలన్నోళ్ళు ఏమయ్యారు నీకు తెలుసు. సెట్ వేసిన గుడిసెట్ ఎదవా ఏమయ్యాడు మీకు తెలుసు. సెటిల్ అయిపోయాడు. కాబట్టి లడ్డు గురించి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి టోకలు పెట్టిన చరిత్ర మీది. మీరు కూడా ఈరోజు సమాజంలోకి వచ్చి మనుషులు, భక్తులు లడ్డు గురించి మాట్లాడుతుంటే సిగ్గుచేటుగా ఉంది. అసలు మన స్థాయి తగ్గ మాటల మనం ఏం మాట్లాడుతున్నాం? సీట్ అంటే ఒకటంటే గోచిపాత అంటాడు. గోచిపాతకి సీట్కి నీకు సంబంధం ఉంది. ఏమన్నా తెలిస్తే మాట్లాడతారా? తెలిసింది మాటలు మాట్లాడబాకండి. ఇంకొకసారి కానీ మీరు జాతీయ నాయకుల స్థాయిలో విమర్శలు కానీ చేస్తే ఒక్కలు పగలుతాయి. మళ్ళీ చెప్తాను, ఒక్కలు పగలుతాయి. ఇది మామయ్య బోగోలు బజార్లో మామయ్య నవ్వులుకుంటా ఇంటికి పోయే వ్యవహారాలు కాదు. దేవుడికి సంబంధించిన విషయం. తిరుమల లడ్డు అంటే ఏం తెలుసాయా? ఏం మాట్లాడుతున్నారు? ఏమైనా సిగ్గు లజ్జ ఉంది మీకు? పద్ధతిగా మాట్లాడండి. దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రాలు 2వ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం గురిలో ఇంత కలుషితమైందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాట్లాడుతుంటే నువ్వు వచ్చి నిన్న ఏం మాట్లాడతావా? కలియుగ దైవంతో పెట్టుకుంటే కాలగారు కలిసారు కాబట్టి చెప్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు అదే ఆ వెంకన్న స్వామి సన్నిధులు అంతలో అలిపిరి బ్లాస్ట్లో కూడా గోరంత దెబ్బ లేకుండా బయటపడ్డారు. 3 కొండలు చాలన్నారు, 3 ముక్కలయ్యారు. గుడిసెట్ వేసారు, గుడిసెట్ తోడు పోయారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నారు, రఘు నువ్వు కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఎక్కువ తక్కువ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మాట్లాడితే నీకు ఒక్కల పగలితే నీకు మావ నవ్వలే దిక్కు కూడా లేకుండా పోతుంది చెప్తుండ.